అలా ఇప్పటికే 1400 బెడ్స్ అంటే 14 బ్రాంచెస్ చిన్న విషయం కాదు. ఎలా ఉందండి? స్టాఫ్ అది ఎలా ఉంది? ఎంతమందికి ఉన్నారు? మొత్తం 3200 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఓహ్! మనకు అంకురాలో. ఓకే. అంటే 4 స్టేట్స్‌లో కలిపి. హ్మ్. 4 స్టేట్స్‌లో కలిపి 3200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. హ్మ్. 400 మంది ఫుల్ టైమ్ డాక్టర్సే ఉన్నారండి. హ్మ్. దాంట్లో 250 మంది దాకా పీడియాట్రిషియన్స్ ఉన్నారు. ఒక 150 మంది గైనకాలజిస్టులు ఉన్నారు ఫుల్ టైమ్. సో, ఇది మన ఫుల్ స్ట్రెంత్ అండి. దానికి ఈ 3200 కాకుండా పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. ఓకే. కృష్ణప్రసాద్ గారు టోటల్‌గా మనం చూసుకుంటే చిన్న పిల్లలకి సంబంధించి ఎందుకంటే మన వారసత్వం కావచ్చు, లేకపోతే మానవ మనుగడకి ఉండే ఒక సిస్టమ్ కావచ్చు ఇది. ఒక్కోసారి ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేటోళ్ళు. మనం పాత జనరేషన్ చూసుకుంటే. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు. అవును. ఇప్పుడు వీళ్ళని కాపాడుకోవడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటారు అసలు? ఏంటి వస్తున్న డిసీజెస్ కావచ్చు, లేకపోతే మిగతా ఎన్విరాన్మెంట్ కావచ్చు ఎందుకని అసల? అదే అండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, 7, 8 మంది కొన్ని ఫ్యామిలీస్ అయితే 10 మంది పిల్లలున్నప్పుడు, అవును. ఒకళ్ళిద్దరు వాళ్ళలో ఏమన్నా ఆరోగ్యం బాగోలేక, లేపోతే ఏమన్నా అయినా గాని, చనిపోయినా గాని, అంత ఇంపాక్ట్ ఎక్కువుండేది కాదు. అంటే ఓకే. కొన్నాళ్ళు బాధపడేవాళ్ళు డెఫినెట్‌గా ఒక బేబీ లాస్ అయినా బేబీ లాసే. కొన్నాళ్ళు బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడేమైందంటే, చాలా చిన్న ఫ్యామిలీస్ అవుతున్నాయి. ఒకళ్ళిద్దరు పిల్లలే ఉంటున్నారు. కరెక్టే. సో, ఒక్క మా బేబీకి ఏమన్నా అయినా గాని చాలా హ్మ్. ఇబ్బందవుతుంది. అంటే ఫ్యామిలీస్‌లో హ్మ్. చాలా ఎమోషనల్‌గా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మీరొకటి అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందుతో పోలిస్తే అంటే ఇప్పుడు ఇంతకుముందు నియోనటల్ మార్టాలిటీ అంటాం. అంటే పుట్టిన పిల్లల్లో చనిపోయే రేట్ అంటాం. లేపోతే అవును. అండర్ 5 మార్టాలిటీ అంటాం. అంటే 5 ఏళ్లలోపు చనిపోయే రేట్ అంటాం. చాలా చాలా వృద్ధి చెందిందండి ఇండియా. అంటే ఎక్కువ మంది బతుకగలుగుతున్నారు. బ్రతుకుతున్నారు. మళ్ళా అవును. ఎక్కువ మంది బతకగలుగుతున్నారు. మళ్ళా డిసీజెస్ లేకుండా అంటే ఇంతకుముందు వచ్చే కాంప్లికేషన్స్ పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గుతా ఉన్నాయి. హ్మ్. ఇంతకుముందు వచ్చే ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఇప్పుడు అంతగా ఉండటం లేదు. లేదు. ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువవుతున్నాయి మనకి. ఇంతకుముందు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న పిల్లల్లో చాలామంది ఏం ఇష్యూస్ ఉంటున్నాయండి? ఎక్కువ ఒబేసిటీ అంటారు. బాగా అవును. లావు అవ్వటం వల్ల వచ్చే ఇష్యూస్, చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ ఇష్యూస్, హ్మ్. చిన్న పిల్లల్లో వచ్చే బీపీ ఇష్యూస్ హ్మ్. ఇట్లాంటివి ఎక్కువవుతున్నాయి. ఇంతకుముందు ఏముండేవి మామూలుగా టీబీ ఎక్కువుండేది. హ్మ్. మలేరియాలు, టైఫాయిడ్‌లు విపరీతంగా ఉండేవి. కరెక్టే. అవన్నీ ఇప్పుడు మనకి రాను రాను తగ్గుతా ఉన్నాయి. తగ్గుతున్నాయండి వాటి ఇప్పుడు? వల్ల చనిపోయే పిల్లలు కూడా చాలా తగ్గుతా ఉన్నారు. అంటే సేమ్ మనకి అడల్ట్స్‌లో కూడా అదే జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే అడ్వాన్స్‌మెంట్ అండి. అడ్వాన్స్‌మెంట్ హెల్త్ కేర్‌లో ఎక్కువవుతుంది. మళ్ళా జనంలో కూడా అవేర్‌నెస్ పెరుగుతుంది. ఓకే. అవేర్‌నెస్ పెరిగినప్పుడు ఏమవుద్దంటే అర్లీగా డాక్టర్ దగ్గరికెళ్తారు. హ్మ్. అంటే అర్లీ సింప్టమ్స్. అంటే కొంచెం ఇప్పుడు బాగా జ్వరము, దగ్గు, జలుబు ఉండగానే 1, 2 రోజుల్లోనే ముందు డాక్టర్‌కైతే చూయించుకుంటారు. ఏమైనా ఇష్యూ ఉందా లేదా? ఓకే. అంటే అంటే భయపడాల్సిందేమన్నా ఉందా లేదా? అలా అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళకి మనం చాలా వరకు డిసీజ్ ప్రోగ్రెస్‌ని ఆపగలుగుతున్నాం. హ్మ్. దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది. అంటే డాక్టర్ గారు టోటల్‌గా మనం చూసుకుంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది జనాభా అక్కడే ఉన్నారు. సరైన వైద్య సౌకర్యాలు లేవు. అవును. మనం మాట్లాడుకుంటుంది హైదరాబాదు, లేతే పూణే, లేతే ఇలా కోల్కతా, ఢిల్లీ అవును. ఇటువంటివి కాకుండా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే. అది కూడా పీహెచ్‌సీ ఉంటే ఉంటది. చిన్న పిల్లల వైద్యం అనేది అసలు పూర్తిగా వాళ్ళు కానిది. అవును. ఇందులో కూడా ఈ డిసీజెస్ తగ్గుతున్నాయంటారా? లేకపోతే పట్టణ ప్రాంతాల వరకే పరిమితయిందంటారా మీరు చెప్పిన మాటలు? లేదండి. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో గూడా చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి రవాణా సౌకర్యం ఆ! ఇప్పుడు పక్కనున్న చిన్న పట్టణంకి చిన్న టౌన్‌కెళ్ళినా సరిపోతుంది. ఇప్పుడు పీడియాట్రిషియన్ ఆర్ గైనకాలజిస్ట్ అనేవాళ్ళు చిన్న చిన్న ఊర్లలో గూడా అవైలబుల్ ఉంటున్నారు. టౌన్స్ వరకు అంటే పల్లెటూరులోకి అవైలబిలిటీ అనేది ఇంకా రాలేదు. మీరు ఓకే. చెప్పింది వాస్తవం అది. కానీ చిన్న చిన్న టౌన్స్ వరకైతే అవైలబుల్ ఉంటున్నారు. వాళ్ళకి 10-15 కిలోమీటర్స్ రేడియస్‌లో అయితే హ్మ్. ఎవరో ఒక స్పెషలిస్ట్ అనేదైతే అవైలబిలిటీ వచ్చింది. ప్రైవేట్ సెక్టార్‌లో ఓకే. పర్టిక్యులర్‌గా. ఓకే. సో, దానివల్ల గూడా మళ్ళా రవాణా సౌకర్యాలు పెరిగాయి. బసెస్ కానివ్వండి, మళ్ళా ప్రైవేట్ ఆటో రిక్షాస్ కానివ్వండి, అవి బాగా పెరిగాయి. సో, వెళ్ళగలుగుతున్నారు, చూయించుకోగలుగుతున్నారు. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎలా హ్మ్. ఉండబోతుందంటే, హ్మ్. మనకి వర్చువల్ కేర్ అనేది ఎక్కువ అవ్వబోతుంది. అంటే అది గ్రామీణ ప్రాంతాలకి ఇంకా రీచ్ అవ్వలేదు కరెక్ట్‌గా ఓకే. చెప్పాలంటే. అది నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో మీకు చూస్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అవును. ఎట్లా ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవుతున్నాయో. వీటన్నిటితోటి మనము గ్రామీణ ప్రాంతాలని రీచ్ అవ్వటం అనేది అంటే గవర్నమెంట్ వైపు నుంచి మళ్ళా ప్రైవేట్ సెక్టార్ ఓకే. ఇద్దరు కలిసి కృషి చేశారంటే మీరన్న 70% పాపులేషన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళని ఇంకా ఎఫెక్టివ్‌గా
మనం రీచ్ అవ్వగలం. అంటే ఎలా డాక్టర్ వర్చువల్‌గా అంటే ఇప్పుడు అక్కడ ఏదో ఒక సెంటర్ ఉండాలి కదా! అవునండి. ఆ! ఇప్పుడు అక్కడ ఒక చిన్న క్లినిక్ మనం ప్రతి విలేజ్‌లో, అంటే అందుకే నేను అనేది గవర్నమెంట్ అండ్ ఓకే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్‌లో ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లాంటివి రావచ్చు. హ్మ్. అలా వస్తే ఒక చిన్న క్లినిక్ లాంటిది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినా అక్కడి నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ తోటి వర్చువల్‌గా కనెక్ట్ అవ్వచ్చు. హ్మ్. కనెక్ట్ అయ్యి అవసరం ఉన్న పేషెంట్స్‌కి హ్మ్. ఎవరికైనా అవసరం ఉందంటే వర్చువల్‌గా స్పెషలిస్ట్ డాక్టర్‌తో కన్సల్ట్ అయ్యి హ్మ్. వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు టౌన్‌కి కూడా రానవసరం లేదు. ఓకే. అక్కడి నుంచే అంటే వర్చువల్‌గానే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అందియొచ్చు. ఎవరో ఒకళ్ళని, అంటే 10 మందిలో ఒకళ్ళిద్దరినే మనము టౌన్‌కి పిలవాల్సిన అవసరం పడతది. మిగతా వాళ్ళందరికి అక్కడే ట్రీట్మెంట్ తీసుకోగలగడానికి అవకాశం ఉంటుంది. సో, మొత్తం చాలా ల్యాండ్‌స్కేప్ అనేది మారిపోతుందండి. ఓకే. ఇయర్ ఆన్ ఇయర్ హ్మ్. జనం థింకింగ్ గానివ్వండి, టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ కానివ్వండి, ఇవన్నీ మారిపోతా ఉన్నాయి. ఇవన్నీ మారిపోతున్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ బాగా బయటకొస్తున్నాయి. ఇది ఒక కాన్సెప్ట్ గోయింగ్ ఫార్వర్డ్, ఈ ఈ కాన్సెప్ట్ బలంగా నాటుకునే అవకాశం ఎక్కువుంటుంది. For more videos like this, subscribe Big TV channel.